శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల గురుదేవుల పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. మా పేరు శ్రీ పద్మావతి, కొత్త చెరువు కమిటీ 1, సత్యసాయి జిల్లా. యోహాను సువార్త 8వ అధ్యాయము 53-54 వచనములు. నిన్ను నీవు ఎవడవని చెప్పుకుంటున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. యేసు ఎంతో వివరముగా ప్రజలు తనను అర్థము చేసుకొనున్నట్లు చెప్పినా ప్రజలకు యేసును అర్థము చేసుకుని గ్రాహిత శక్తి లేక ఆయనను నీవు ఎవరు అని ప్రశ్నించారు. అందులకు యేసు ఇలా అన్నాడు, నన్ను నేనే మహిమపరచుకొని గొప్పగా చెప్పుకొనిన ఎడల నా గొప్పతనము వట్టిదగును. నేను అసత్యము చెప్పినట్లగును. నేను మీతో ఇంకొక విధముగా చెప్పుదును. నన్ను నేను ఇంతవరకు 5 మార్లు నా గురించి చెప్పుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్పుకొనిన ఎడల నేను చెప్పినది కేవలము అసత్యమన్నట్లగును. మరొక మారు ఇప్పుడు చెప్పిన దానికంటే వేరుగా చెప్పితే మా దేవుడని మీరు ఏ దేవుని గురించి అనుచున్నారో ఆ దేవుడే నా తండ్రి అని, ఆయనే నన్ను గొప్పగా మహిమపరచుచున్నాడని చెప్పగలను. నా తండ్రి అని నేను ఎవరిని గురించి చెప్పుచున్నానో, దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుచున్నారో ఆయనే నేనన్నది వాస్తవమే. అయినా ఆత్మను అధ్యయనం చేయు విధానములో వ్యక్తిగా కనిపించువాడు ఎవడు నేను దేవుణ్ణి అని చెప్పకూడదు. అందువలన మీరు అర్థము చేసుకొనుటకు నేనే దేవుణ్ణి అని చెప్పిన తర్వాత దేవుణ్ణి నేను తండ్రి అని చెప్పుచున్నాను. నేను 2 విధములు చెప్పుట వలన మీరు తికమక పడకుండా నన్ను సత్య సమేతంగా అర్థము చేసుకోవలెనని అన్నాడు. అందరికీ నమస్కారం.